అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రాహామునుకేమి దొరికినని అందుము. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? అబ్రాహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా? సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 21వ వచనం వరకు. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైనా నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికిని తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రాహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను అతను లోకమునికి వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. వాగ్దానమును
వాగ్దానమును నిరర్ధకమగును. మగును. ఏలయనగా ఏలయనగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును. ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము లేని ఎడల ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేకపోవును. అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఈ హేతువు చేతును ఆ వాగ్దానమును ఆ వాగ్దానమును యావత్ సంతతికి సంతతికి అనగా అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి అబ్రహామునకు విశ్వాసము గల వారికి కూడా విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలనని దృఢము కావాలనని కృప అనుసరించినదై ఉండునట్లు కృప అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలమైన దాయను. అది విశ్వాసం మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట తను విశ్వసించిన దేవుని ఎదుట అనగా అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, మృతులను సజీవుగా చేయవడును, లేని వాటిని లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నిన్ను అనేక జన్యములకు తండ్రిగా నియమించితిని నియమించి అని వ్రాయబడి ఉన్నది. అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము నీ సంతానం ఏలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు తాను అనేక జనములకు తండ్రి ఆగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణకు ఆధారము లేదు. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు నిరీక్షణ కలిగి నమ్మను. మరియు అతడు మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసం నందు బడిసినది కాక రమారమి 100 వయసు గలవాడయుండి రమారమి 100 వయసు గలవాడైంది. అప్పటికి తన శరీరము అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగా మృతతుల్యమైనట్టుగా మైనట్టును మైనట్టును సారా గర్భమును సారా గర్భమును మృతతుల్యమైనట్టును మృతతుల్యమైన ఆలోచించెను గాని ఆలోచించను గాని అవిశ్వాసము వలన అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని వాగ్దానమును గురించి సందేహం దేవుని మహిమపరిచి దేవుని మహిమ ఆయన వాగ్దానము చేసిన దానిని ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు నెరవేర్చుటకు సమర్థుడని సమర్థుడని రూఢిగా విశ్వసించి రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. విశ్వాసము వలన బంధవంతును.